ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలా మంది సంతానలేమి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దానికి రకరకాల కారణాలు కావచ్చు. పెళ్ళిళ్ళు లేటుగా చేసుకోవటం, లేకపోతే కొంచెం లేటుగా ప్లాన్ చేసుకోవటం, ఈ కారణాలతో పాటుగా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా చూస్తున్నాం. సంతానలేమి సమస్య తీరాలి అంటే మీ వైపు నుంచి యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఏం చెప్తారు? నేను చూస్తే గనక ఒక్కొక్కసారి న్యూమరాలజీలో మామూలుగా అయితే గనక 3-6 కాంబినేషన్స్ చూస్తానండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ మీరు చూసుకుంటే గనక బర్త్ నెంబర్ 3 ఉండడము, ఇతని బర్త్ నెంబర్ 6 ఉండడము, లేదు అంటే కనుక 5-9 కాంబినేషన్స్. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేస్తే కనుక అక్కడ కూడా 5 ఉండొచ్చు, 3-6 కాంబినేషన్స్ ఉండొచ్చు. అంటే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్స్లో 3-6-5-9 కాంబినేషన్స్ ఉండడం, అట్లాగే 16 డేట్ ఆఫ్ బర్త్ ఉండడం, లేదు అంటే కనుక 7కి సంబంధించింది ఏదైనా నెంబర్ 25 కావచ్చు. ఇలాంటి వాళ్ళకి చాలా అంటే లేట్గా పిల్లలు పుట్టడము, లేకపోతే పిల్లలు లేరు అని చెప్పి నాకు కాల్స్ చేయడం అనేది నేను చూస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటి అంటే ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా పిల్లలు పుట్టట్లేదంటే వాళ్ళకి పీసీఓడి ఉండడం అనేది హెల్త్ ఇష్యూస్. అలా చూసినప్పుడు నాకు చాలా ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాంటివి ఏమీ కూడా అధిగమించాలి అని అనుకుంటే గనక ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం. నేను చెప్తాను ఏ ఫుడ్ తినాలి అనేది కూడా నేను చెప్తాను. అది తింటూ కూడా మనం కొన్ని థెరపీస్ అన్నమాట చెప్పడానికి చాలా అంటే అవునా అని అనిపిస్తుంది మనకి. కానీ మీరు చూస్తే కనుక ర్యాబిట్స్ ఉంటాయి కదా, ర్యాబిట్స్ కనుక మీరు డీపీలో పెట్టుకోవడము, లేకపోతే మీ ఫోన్ మనకి స్క్రీన్ సేవర్ కింద ఉంటుంది కదా, పెట్టుకుంటే పిల్లలు పుడతారు. మీరు చూస్తే కనుక ఈ యానిమల్ స్పిరిట్ అని ఉంటుంది అనమాట. యానిమల్స్ ప్రతి ఒక్క జీవి ఒక ప్రత్యేకమైన గుణంతో భగవంతుడు సృష్టించాడు అని మనం నమ్మాలి ఖచ్చితంగా. మీరు ఏనుగులు ఉన్నాయనుకోండి, అవి దారి క్రియేట్ చేస్తాయి ఆ ఫారెస్ట్ లో. ఈవెన్ పులులు, సింహాలు వెళ్ళలేని దారులు కూడా అవి తీసి అవతలు పడేసి దారిని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అక్కడ ఏనుగులు ఉన్నాయి అని అంటే మిగతావన్నీ కూడా హ్యాబిటేట్ చేసుకుంటాయి. ఇక్కడ మనకి దారి సుగమంగా ఉంటుంది, వాటర్ ఉండాలి, ఏనుగులు కంపల్సరీ వాటర్ కంపల్సరీ ఉండాలి, అవన్నీ కలిపి స్నానానికి వెళ్తాయి పిల్లలతో సహా. 20-25 ఏనుగులు ఉంటాయి. ఒక్క మొగ ఏనుగు వాటిని మొత్తం అంతా కేర్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అవి ఉన్నాయి అని అంటే ఆ టెరిటరీలో ఇక్కడ వాటర్ అవి ఉన్నాయని చెప్పి మిగతా జంతుజాలన్నీ కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతాయి, అంటే ఆవాసం ఉంది అని తెలుసుకుంటాయి. అట్లా మీరు ర్యాబిట్స్ చూస్తే గనక పిల్లల్ని కనడానికి చాలా ఇష్టపడతాయి. అవి పిల్లలంటే ప్రాణం వాటికి. కాబట్టి ఆ ర్యాబిట్ స్పిరిట్ ఖచ్చితంగా. నిన్నగాక మొన్న కూడా నాకు ఒక క్లయింట్ ఉన్నారు, అమ్మాయి పేరు నేను పర్మిషన్ తీసుకోలేదు, చెప్పండి మేడం అన్నట్టే గుర్తు. కానీ ఆ అమ్మాయి వేరే మతానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి నాకు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. మీ వీడియో నేను చూశాను, నాకు 5 years అయింది, పిల్లలు లేరు, నేను కుందేలు బొమ్మలు పెట్టుకున్నానమ్మా, 3 monthsలో నేను కన్సీవ్ అయ్యాను, నాకు ఇప్పుడు పాప పుట్టింది. మై గాడ్, సూపర్ కదా. ఆ అమ్మాయి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది అని అంటే నేను వింటూ ఉన్నాను అనమాట. ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఒక 5 minutes అన్న మాట్లాడింది. నన్ను అందరూ ఎక్కిరిచ్చారు, కుందేలు పిల్లలు పెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తాయా అని అన్నారు. అమ్మా ఎంతమంది ఏమన్నా కూడా మీరు చెప్పారు, నేను నమ్మాను, నేను పెట్టుకున్నాను అని. ఇక్కడ మనకి అక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. అలాగే అమ్మాయి పెట్టుకుంది అని అంటే భగవంతుడు సహకరిస్తాడు. మన నమ్మకం ఉంటే గనక ఆ సంకల్ప బలం తోడవుతుంది, భగవంతుడు సహకరిస్తాడు, సుప్రీం పవర్ అనేది సహకరిస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఎల్లలు లేవు భగవంతుడికి అనేది కూడా గుర్తించాలి. ఈ మతము ఆ మతము, ఈ ధర్మం ఆ ధర్మం అన్నీ కాదు. నువ్వు నమ్మావు అని అంటే ఏ భగవంతుడైనా మనకి హెల్ప్ చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి అలా కుందేలకు సంబంధించినవి కానివ్వండి. అలాగే మీరు పూజ చేసుకునేటప్పుడు దానిమ్మ పళ్ళు గనక నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే దానిమ్మ పళ్ళు ఎంత నీట్గా స్ట్రక్చర్డ్గా ఉంటాయి, అది భగవంతుడు ఎలా అమర్చాడో చూడండి.
అట్లాంటి పండులో పువ్వు నుంచి పండు కాయ ఏర్పడుతుంది కదా, ఎలా అమర్చావో అలానే నా కడుపున కూడా అలానే అమర్చు స్వామి అని చెప్పి మనం అమ్మవారికి దండం పెట్టుకున్నట్టు, అయ్యవారికి దండం పెట్టుకున్నట్టు అనమాట. అట్లాగే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పూర్ణం కొబ్బరికాయ ఉంటుంది చూసారా, పూర్ణం కొబ్బరికాయ గుళ్ళో ఇవ్వడం, ఇది వాడండి అని చెప్పి. పూర్ణం కొబ్బరికాయ అంటే ఏంటంటే పీచు తీయని కొబ్బరికాయ, అది సమర్పించడం అన్నమాట. ఆ కొబ్బరికాయను అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, నీళ్ళు ఎలా వెళ్ళాయి, అంత స్ట్రక్చర్ అంత గట్టిగా పైన మనం 4-5 సార్లు కొడితే గానీ పగలదే అంతా తీసిన తర్వాత, అలాంటి కొబ్బరికాయలు మన నీళ్ళు ఎలా వెళ్ళాయి అంటే ఎలా వెళ్ళాయో కూడా తెలియదు కదా. అట్లానే భగవంతుడు పిల్లల్ని కూడా ఎప్పుడు ఎలా కలగజేస్తాడు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి అలా ఆ పిల్లల గురించి మీరు చూస్తే కనుక ఇది కూడా రెమెడీ అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. సర్పాలకి ఎటువంటి హాని కలిగించకూడదు. ఏమో క్రితం జన్మలో ఇది ఉందమ్మా అది ఉందమ్మా అని చెప్పారండి, మేము చాలా చేసామండి అని అనుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలు ఉంటాయి, నాగశిలలు ఉంటాయి. మంగళవారం ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం వెళ్ళి శిలకి చక్కగా నీళ్లతో కడిగి పాలతో కడిగి తయారు చేసి, మీ చిన్న పిల్లవాడు ఉంటే మీరు ఎలా రెడీ చేస్తారు, పిల్లలు ఉంటే అంత బాగా రెడీ చేసుకొని దీపం ఒకటి దూరంగా పెట్టడం అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వామి సర్పరూపంలో ఉంటారు కాబట్టి వేడి పడదు స్వామికి. దగ్గరగా పెట్టడం, ఆయన కానించేయడం అవి చూస్తారు. అలా కాకుండా అలా పక్కకి దూరంగా అగరబత్తులు అవి కూడా పక్కకు పెట్టడము, మనం పూజ చేసిన వెంటనే పక్క వాళ్ళు చేసేస్తున్నారని ఫీల్ అవ్వకుండా ఉండడం, అయ్యో ఎప్పుడే తయారు చేసాం మళ్ళీ నీళ్ళు పోసారే అని అలా ఉండకూడదు అనమాట. ఎవరి తయారు వాళ్ళదే. అలా ఈ రెమెడీస్ కనుక ఫాలో అయితే తప్పకుండా పిల్లలు పుడతారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే గనక, అసలు ఒక 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో పిల్లలు ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు అనుకున్నప్పుడు అసలు మనకి శరీరంలో ఏం ప్రాబ్లం ఉంది, ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఆడవాళ్ళకి సైకిల్ సరిగ్గా రావడం లేదనుకోండి, పీసీఓడి ప్రాబ్లమ్ పీసీఓస్ ఉంది, మనకి సైకిల్ సరిగ్గా రావడానికి మనకి ఏ ప్లానెట్ మనకి హెల్ప్ చేస్తుంది అంటే మూన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మూన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మూన్ కిందకి పెట్టేసి మూన్కి దండం పెట్టుకోవడం, నా సైకిల్ 28 days కి కరెక్ట్ గా వచ్చేటట్టు చేయి. మూన్ సైకిల్ 28 days రిలేటెడ్ టు లేడీస్ సైకిల్. మూన్ కి దండం పెట్టుకోవడము, ఆ వాటర్ ని చాలా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగడము, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా, మీరు వేసుకున్న మందులు ఇక్కడ వద్దని నేను చెప్పను, మందులు కూడా కరెక్ట్ గా పనిచేయడము. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళకి తలనొప్పికి టాబ్లెట్ వేయకుండా తలనొప్పి తగ్గిపోతుంది రెస్ట్ తీసుకుంటే. కొంతమందికి టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక రోజు పట్టచ్చు, కొంతమందికి టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీరసంగా అనిపిస్తుంది, ఆ పెయిన్ అంతా అనుభవించింది తర్వాత కనిపెడుతుంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ భగవంతుడి సహాయం, నేచర్ సహాయం తీసుకోండి. భగవంతుడేనా అని అంటే అది కాదు, నేచర్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మంది పీసీఓఎస్ తో వచ్చిన పిల్లలకి నేను చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ మాట, కాబట్టి చెప్తున్నా. ప్రకృతి యొక్క సహాయం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ప్రకృతి వింటుంది, మీరు నమ్మండి. మీరు మాట్లాడే ప్రతి మాట వింటుంది ప్రకృతి. రెస్పాండ్ ఎలా చేస్తుంది అని అంటే, ఇప్పుడు సైకిల్ సరిగ్గా లేదనుకోండి, సైకిల్ని కరెక్ట్గా చేసి రెస్పాన్స్ ఇస్తుంది మీకు. చాలా బాగుంటుంది ప్రకృతితో కనెక్ట్ అవుతే గనక. ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది మనం క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా మూన్కి సంబంధించింది వాటర్ పెట్టుకోవడం. మూన్ వాటర్ అంటే రాత్రి గాజు సీసాలో కానీ గాజు గ్లాసులో కానీ బయట బాల్కనీలో పెట్టేసి మూత పెట్టేసేయండి. మార్నింగ్ లేస్తూనే మీరు బ్రష్ చేసుకొని ఆ వాటర్ని తీసుకొచ్చేసి రోజంతా ఆ వాటర్ తాగడం అనమాట. లేకపోతే మందులు ఆ వాటర్తో వేసుకోవడం, టాబ్లెట్స్ అయినా ఆ వాటర్తో వేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతి అనేది లభిస్తుంది. ముందు ప్రతి ఒంట్లో బాగాలేదు అన్నదానికి రీజన్ మనశ్శాంతి లేకపోవడం, స్ట్రెస్ వల్ల. పిల్లలు పుట్టట్లంటే మీరు చాలా స్ట్రెస్ పడుతున్నారండి అని చెప్తారు డాక్టర్, కానీ ఆ స్ట్రెస్ ఎట్లా తీసుకోవాలి? ఇలాంటి ప్రకృతితో కనెక్ట్ అయ్యి మనం స్ట్రెస్ ని తీసుకోవాలన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.